సార్ ఇంకోటి మనం తెలంగాణ విషయానికొస్తే వికారాబాద్ సంఘటన అది ఫార్మసీ ఏదో ప్లాంట్ పెట్టడానికి రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాక అక్కడ ఎంఆర్ఓని కొట్టడం కలెక్టర్ గారిని అక్కడ రైతులు కొట్టడం జరిగింది. దాని వెనక బీఆర్ఎస్ హస్తం ఉందని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎవరైతే ఆ హస్తం ఉందో వెనక వాళ్ళని అసలు వదిలిపెట్టమన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు ఆ సిచ్యువేషన్ చూసి మీకు ఏమనిపించింది? నిజంగా వెనక ఎవరో ఒకరు ఉన్నారు సార్ పెద్ద తలగా? 2 విషయాలు చెప్తాను సార్. తెలంగాణ పోరాటాల గడ్డ. అవును. తెలంగాణ ఉద్యమానికి నాయకులు కొరవ ఉండదు. మీకు ఇంకోటి చెప్తాను, ఎప్పుడైతే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి బాధ కలిగినప్పుడు ఉద్యమ నేపథ్యంలో విపరీత ధోరణే ఉంటుంది. తెలంగాణలో అదేం కొత్త కాదు. ఎందుకంటే ట్యాంక్ బండ మీద సకల జనుల సమ్మెకి జ్ఞాపకం ఉందా మీకు? అవును. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో ఉద్యమాలను ఎండ్ చేస్తాం, లేదంటే వ్యక్తుల యొక్క మనోభావాలు విఘాతం కలిగించేలా మేము నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు తల వంచుకుని ఉంటారు, బానిస బతుకులే బతుకుతున్నారు అన్నది ఆ రజాకారుల దగ్గర నుంచి ఎప్పుడో పోయింది. పోరాడితే పోయింది ఏం లేదు, పోరాడితే సాధించుకుంటాం అన్న దానికి తెలంగాణ ఈజ్ ఎ ప్రూవెన్ ఎగ్జాంపుల్. సో ఇవాళ కొన్ని నిర్ణయాలు ప్రజా శిరోధార్యంగా ఉన్నాయా లేదా అన్న దగ్గర లేనప్పుడు ప్రజా బడబాగ్నిని అధికారులైనా నాయకులైనా భరించవలసింది. నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని కొట్టిందని నేను సమర్థించట్లేదు, తప్పనే చెప్తున్నా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనోభావాలను గ్రహించి దానికి అనుగుణంగా చేస్తే ఇలాంటి ఉపద్రవాలు ఉండవు. అంటే గవర్నమెంట్ ప్రొవొకేషన్ చాలా డేంజర్ అండి. ఎప్పుడైనా సరే ఒక ప్రొవొకేషన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కలెక్టర్ గారు లాంటి వ్యక్తి కనీసం బేర్ మినిమం ప్రొటెక్షన్ కూడా లేకుండా వెళ్ళడం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఓకే. అండ్ వేరాస్ అక్కడ సమస్యని సానుభూతి చూపిస్తూ సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో కన్విన్స్ చేయకుండా ఇంకా అగ్రవేషన్ మోడ్స్కి తీసుకెళ్తే మాత్రం జరిగే సొల్యూషన్స్ అట్లా ఉండవు. సార్ ఇదే వికారాబాద్ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ప్రజలు అక్కడ ఒక మంచి జరగబోతుంది, కాకపోతే ప్రజలకి అది అర్థం కావట్లేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అది మీరు ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, అక్కడ ఏమి ఎలా రాబోతున్నాయి, మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయి అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అవన్నీ చేయక అదే అదే ప్రజలు అక్కడ రైతులకి ఏం అర్థం కాక అందుకని వాళ్ళు కలెక్టర్ గారి మీద ఇలా దాడి చేయడం జరిగింది. ఫస్ట్ మీరు వెళ్ళి కొంచెం అక్కడ ఏం జరుగుతుందో ఎలాంటి మీకేం ఉపయోగపడుతుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు ఒకటంటూ క్లారిటీ వచ్చేది అంటారు. ఏదైతే వాళ్ళు చెప్పారో కరెక్టేనా సార్ అది? ఆబ్వియస్గా కదా. ఇప్పుడు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజలకి హితంగా ఉన్న పనులు చేయడానికి ప్రజాప్రభుత్వాలు ఉంటాయి. అవును. కానీ హితం అంటే చెప్పకుండా హిడెన్ ఎజెండాలో చేస్తే ఓకే. హిడెన్ ఎజెండా దేనికి చేస్తున్నారు? ప్రజల్లో ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, సో అండ్ సో ఇండస్ట్రీ, దీనివల్ల అడ్వాంటేజ్ ఇవి, డిసడ్వాంటేజ్ ఇది. అయితే ఫార్మాసిటికల్ రంగానికి చేస్తున్న ఆ పొల్యూషన్ ఈ విధంగా మేము డ్రైన్ అవుట్ చేస్తున్నాం, లేదంటే ఇక్కడ జరగబోయే ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్తో ఇక్కడ చుట్టుపక్కల ల్యాండ్లు ఈ విధంగా ఎన్హాన్స్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి, మీకు ఆర్ఆర్ ప్యాకేజీల్లో ఈ విధంగా ఇస్తున్నాం ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్స్ ఉన్నాయి. ఎక్కడ క్లారిటీ లేకుండా లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎక్కడ అవుతుంది చెప్పండి? అవును. ప్రణాళికాబద్ధంగా చేయండి. ల్యాండ్ పూలింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. అవును. రైతుల్ని కన్విన్స్ చేయడం అన్నది ఇంపార్టెంట్ కదా. అవును. కన్విన్సింగ్ ఏది స్టెప్? ఫస్ట్ స్థానిక ఎమ్మెల్యే అక్కడ ప్రజెంట్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వికారాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళి ఇది మనం చేయబోతుంది, నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ మనకి ఉపాధి కల్పన లేదంటే ఈ విధమైన గ్రోత్కి మనం వంతు సహకారం ఈ విధంగా ప్రభుత్వానికి అందించాలి అని ఆయన రిప్రజెంటేషన్, ఆయన ప్రజెన్స్ లేకుండా కలెక్టర్ గారు వెళ్ళి దెబ్బలు తిన్నారు లేకపోతే ఎంఆర్ఓ గారు దీని మీద పొలిటికల్ గేమ్ చేద్దామంటే ఎట్లా అవుతుంది ప్రాక్టికల్గా? ఓకే. సో ఏం చేద్దాం అనుకున్నది ప్రజలకు ఫస్ట్ కన్విన్స్ చేయండి. ఓకే. చాలా మార్గాలు ఉన్నాయి చెప్పడానికి. అవునవును. ఇవాళ ఈ రోజుల్లో వెళ్తే కొడతారని భయం ఉన్నప్పుడు మాధ్యమాల తరపుగా చెప్పండి, ఓ చాటింపు వేయండి, పలానా ఇండస్ట్రీ వస్తుంది, పలానా ఇండస్ట్రీకి ఇంత ల్యాండ్ కావాలా, ఈ ల్యాండ్ ఈ ప్రాంతంలో ఆమోదయోగ్యంగా ఉంది, ఇందులో స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎవరు ఫస్ట్, ఇది కదా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి 100 ఎకరాలు కావాలండి, ఓ దగ్గర 60-70 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మిగిలిన 30 ఎకరాలు ఇవ్వడానికి అప్రహెన్షన్స్ ఉంటాయి. ఆ 30 ఎకరాలని ఈ 70 ఎకరాలు ఇచ్చిన వాళ్ళతో సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని వాళ్ళకి ఆపర్చునిటీ వేరే విధంగా క్రియేట్ అవుతుంది అన్న దాన్ని ప్రభుత్వ బాధ్యతగా చెప్పకపోతే ఇది ఎక్కడ విడ్డూరం అండి. అవును. అంచేత ఇవేవి జరుగుతున్న వాటికి రాజకీయ రంగులు పులివి, ఒరిజినల్ విషయానికన్నా అనవసరమైన విషయాల మీద చర్చించడం చేస్తే కలెక్టర్ గారి మీద దాడి ఖచ్చితంగా ఖండించవలసిన విషయమే. దానికి పొలిటికల్ రంగు బట్టి ఎవడో ప్రొవోక్ చేశాడు? ఎవరైనా ల్యాండ్ పోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది ఇంప్లిమెంట్ చేసే దగ్గర హిక్కప్స్ ఉన్నాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడం కానీ రాళ్ళకి వైఎస్ఆర్సీపీ దాన్ని నెగిటివ్ షేడ్లో తీసుకెళ్ళి సక్సెస్ చూసిన తర్వాత ఇవాళ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసేస్తాం, రంగులు మామూలుగా వేస్తే ల్యాండ్ సర్వే చేస్తామని చెప్తున్నప్పుడు ఇది వాళ్ళు చెప్పుకోలేనిది వీళ్ళు చెప్పిన దానికి కన్విన్సింగ్ ప్రజలు ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఏం చేయాలి దానికి? అక్కడ కూడా మీరు 13,000 పైచీలకి గ్రామాల్లో చేసినప్పుడు ఎక్కడ అప్రహెన్షన్స్ రాలే, కానీ అది ఎలక్షన్ ఇయరింగ్కి లీడ్ అయినప్పుడు
ఇక్కడ వచ్చేసరికల్లా ఇక్కడ దీని ఎలక్షన్స్ ముందు నుంచి జరుగుతున్న ప్రక్రియలో ఇవాళ వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ మీద బ్లేమ్ చేద్దాం అంటే కాదు కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.